ఈ ఆర్ఎస్ఎస్ కేరళ నాయకుడు జంజి ఉద్యమాన్ని ఉద్దేశించి రేపులు చేయించుకు ఎందుకు లేదు అంటే ఫెనెటిక్స్ అనే పదం ఉంది. అంటే ఉన్మాదం తలకెక్కితే నాలుగు ఏం బయటకు వస్తుందో తెలియదు. ఒక చిన్న పదంలో ఇంత పెద్ద విస్తృతార్థం ఉంటుందా? అంటే నాకు తెలిసిన చరిత్ర రెండు జాతుల మధ్య ఉండే ఘోరమైన ఘర్షణ, దుర్మార్గమైన ये देश को अंदर से खोखला कर देंगे. సామాన్య జనం మాట్లాడినప్పుడు తప్పు రైట్ అని వాళ్ళు లేకుండా ఉద్యమం అనే పదమే రాకూడదు. సుందర్ అన్ఫిల్టర్డ్ కి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ యాక్టివిస్ట్ దేవి గారు ఉన్నారు. దేవి గారు నమస్తే అండి. దేవి గారు, ముందు ఈ ఆర్ఎస్ఎస్ కేరళ నాయకుడు జంజి ఉద్యమాన్ని ఉద్దేశించి మాట్లాడకూడని భాషనే మాట్లాడండి. రేపులు చేయించుకోవడం వాళ్ళకు ఇష్టపడే అమ్మాయిలు అనే పేరుతో ఒక కామెంట్, నాకు 4 గంటలు అవకాశం ఇస్తే అందరినీ అవసరమైతే చంపేస్తా అనే కామెంట్లని ఎట్లా చూడాలి? ప్రత్యేకించి వాళ్ళ కామెంట్లని ఎట్లానూ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఫెనెటిక్స్ అనే పదం ఉంది. అంటే ఉన్మాదం తలకెక్కితే నాలుగు ఏం బయటకు వస్తుందో తెలియదు నోట్లోంచి. మొట్టమొదటి విషయము, దాని మీద ఆవేశపడాల్సిన అవసరం ఏం లేదు. పాపం జంజీని చంపేయాలని వీళ్లే కాదు, వాళ్ళ అధినాయకుడు కూడా అనుకున్నాడు. కింద నుంచి పై వరకు. ఇప్పుడు నిన్న అనుకుంటా వాళ్ళ బీజేపీ అధ్యక్షుడు కూడా వాళ్ళ బూత్ లెవెల్ క్యాడర్తో చెప్తున్నాడు, వీళ్ళని అణిచివేయటం, కంట్రోల్ చేయటం మీ చేతిలో ఉంటుంది అని. అతని కొత్త అధ్యక్షుడు ఉన్నాడు కదా, నితిన్, అతను కూడా అదే చెప్తున్నాడు. అతను కొంచెం సరళమైన భాషలో చెప్పాడు, దాన్ని ఇతను కొంచెం మోటుగా చెప్పాడు. కాబట్టి జంజీ భాష సమస్య, వాళ్ళ భావజాలము, వాళ్ళ మొత్తం పైనుంచి కింద వరకు జంజీ జంతర్ మంతర్లోకి వచ్చిన ప్రతి క్షణం నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మనకెవ్వరికీ ఈ ఓచకోతలు చెయ్యాలి, చంపేయాలి అనే ఆ లోపల నుంచి కొట్టుకుని వస్తున్న భావం ఏదైతే ఉందో అది ఒక రోజులో రాలేదు, ఒక అంశంలో రాలేదు. ఇది ఒక పూటది కాదు. ఇప్పుడు రైల్లో 3 కాల్చి చంపిన వ్యక్తి అప్పుడు కూడా మనం ఈ అనాలిసిస్ చేసాం. ఏమని అంటే, ఒక భావజాలంలోకి వచ్చిన వ్యక్తి అసలు ఎవరినైనా కాల్చి చంపడానికి ఎట్లా సిద్ధపడతాడు, ఒక ప్రత్యేకమైన వర్గాన్ని అని మాట్లాడాం. దాని కొనసాగింపు ఇప్పుడు బీహార్లో AK-47 పట్టుకున్న కానిస్టేబుల్కి అతనేమన్నా దాన్ని ఏమంటారు, చెదురుమదురు ఘటన, దానికి జవాబు లేదు కదా. ఒక దగ్గరికి వెళ్ళాల్సినాడు, ఒక దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, పోలీసుల అనుమతి లేకుండా AK-47 ఎందుకు ఉంది, అనుమతి లేకుండా ఎందుకు కాల్పులు జరిపాడు, అతన్ని అక్కడ పెట్టినంత వరకు పోలీస్ బాసుల అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏదైతే ఉందో అది ఈ వాట్సాప్, ఈ విషం జల్లుతున్న గోధీ మీడియా ప్రభావం కాదు అని ఎవరూ చెప్పలేరు. అంటే ఇలాంటి వాళ్ళ దృష్టిలో అట్లనే RPF జవాన్లు, పెల్లెట్ గన్స్ వేసిన వాళ్ళు, ఆదేశాలు లేకుండా ర్యాండమ్లీ వాళ్ళు చేశారు అని చెప్పి RPF వాళ్ళే చెప్తున్నారు. RPF గ్రూపుల్లో పనిచేస్తుంది. అంటే చిన్న చిన్న గ్రూపుల్లో RPF స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ చూడు RPF వాళ్ళు ఆ గ్రూపే ఉంటుంది, ఒక చిన్న గ్రూప్ ఉంటుంది, 4-5 అట్లా గ్రూప్లో చేస్తారు. అంటే పెల్లెట్ గన్లు పేల్చాలనే ఆదేశం వస్తే ఈ చిన్న గ్రూపే పనిచేయాలి. కానీ ర్యాండమ్గా 2-3 పెల్లెట్ గన్స్ పేల్చడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆర్మీలోనూ పోలీసులోనూ సైతం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయాలి అనే ఒక భావోద్వేగాన్ని ఈ 10-15 ఏళ్ల పాటు జరిగిన విష క్యాంపెయిన్, 10-15 ఏళ్ల పాటు జరిగిన గోధీ మీడియా యొక్క ప్రచారం, వాట్సాప్ యొక్క ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం, ఈ ఉపన్యాసాల యొక్క ఫలితం, వాళ్ళు విరజిమ్మిన విషయం ఎక్కడో చోట కాయలు కాస్తుంది కదా. ఇప్పుడు కాయలు కాస్తుంది. అందుకని వీటిని ఏదో చెదురుమదురుగా అక్కడక్కడ సంబంధం లేకుండా జరిగిన ఘటనలుగా చూడటం కుదరదు. ఇతను ఏదైతే మాట్లాడాడో అది వాళ్ళు 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ చెప్పాలంటే, నేను 89లో వాళ్ళ కరపత్రం చూశాను. 89లో కరపత్రం ఏం కరపత్రం ఏముంది? 89లో నేను అప్పుడు
మధ్యప్రదేశ్లో కరసేవకులు కరపత్రాలు పంపిణీ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ దీనికి, హిందీ కరపత్రం. ఏమి అంటే ముస్లిం మగవాళ్ళని చంపేయాలి, ఊచకోత కోసేయాలి, వాళ్ళు ఉంటుంది దేశానికి నాశనం. ముస్లిం ఆడవాళ్ళ కడుపుల్లో హిందూ బిడ్డలు పుట్టాలి, దాని ఎసెన్స్ అది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కాబట్టి నాకు గుర్తులేదు, అది యాజ్ ఎ స్టూడెంట్. కాబట్టి అప్పటి నుంచి ఈ క్యాంపెయిన్ ఉంది, ఊచకోతల క్యాంపెయిన్. వాళ్ళ సమయానికి వాళ్ళకి సమయం అనుకూలంగా లేదు అన్నప్పుడు అది కొంచెం అణిగుంటుంది. ఈ 12 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చాం కాబట్టి రాను రాను అది అదుపు తప్పిపోతుంది. ఇప్పుడు ఈ మోహన్ దాస్ లాంటి వాళ్ళు కేరళలో మాట్లాడితే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కేరళ వరకు మాకు సంబంధం లేదు దీంతో అని ప్రకటన ఇచ్చారు. కానీ విషయం అది కాదు. అతనికి ఏమనిపించింది, దేశంలో మేము వెళ్తున్నప్పుడు కేరళ ఏంటి ఆఫ్టర్ ఆల్, కానీ కేరళలో వాళ్ళు మా ప్రయోజనాలు ఇంకా రాలేదు కాబట్టి, కేరళ వాళ్ళు తంతారు కాబట్టి వెనక్కి తీసుకున్నారు, అంటే మాకు సంబంధం లేదని ప్రకటించారు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు ప్రకటించలేదే. అంటే వాళ్ళ లోపల ఉన్న బీజేపీ సెంట్రల్ కమిటీ ప్రకటించాలి. ఊచకోత అనేది వాళ్ళ కళ. అది అది స్టూడెంట్సా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంతకాలానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకడు మాకొచ్చి వాడు దివ్య మంగళ స్వరూపుడు, దివ్యత్వం కలిగిన వాడు, నాన్ బయోలాజికల్ వచ్చిన తర్వాత వాడు ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇంత భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న సందర్భంలో ఎజెండాని విద్యారంగంలో కానీ, ఇప్పుడు అతను చేస్తుంది విద్యారంగంలోనే కదా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు ఇక్కడ ఒడిశాలో కానీ, బెంగాల్లో కానీ, లేకపోతే హర్యానాలో కానీ అతను అతి నీచమైన రాజకీయాలకి తెరతీసిన వ్యక్తి. నీచమైన అంటే ఆయన గురించి ఈ మధ్యకాలంలో వాట్సాప్లలో, ఫేస్బుక్లో చాలా సంతాపం ప్రకటిస్తూ ఆయన విద్యార్థి ఉద్యమంలో ఇలాంటి పేపర్ల లీక్ల సందర్భంగా ఫైట్ చేసి వచ్చిన ఆయన ఒకటి ప్రచారం చేస్తున్నారు. రెండోది పార్లమెంట్ సంబంధించి లోపలికి వస్తున్నప్పుడు బీజేపీ ఎంపీలంతా లేసి ఇదే కారణం. ఇప్పుడు వాళ్ళకి అలవాటు కదా. బిల్కిస్ బానో కేసులో రేపిస్టులకు దండలు వేశారు, అఖ్లాఫ్ చంపిన అతను బయటకు వస్తే వాళ్ళకి దండలు వేశారు. వీళ్ళు దండలు అయింది ఎవరికి, హంతకులకి రేపిస్టులకే కదా. అందుకని అతను వాళ్ళ దృష్టిలో ఎందుకు గొప్పవాడు, ఎవడైతే ఎన్నికల్లో విజయం సాధించి పెడతాడో వాడు గొప్పవాడు. అందుకనే అతనికి ప్రకటిస్తున్నారు అంతే తప్ప ఎవరు నువ్వు లీక్ వీరుడిగా ఎందుకు మారావు అని ఎవరు అడగట్లేదు కదా. అసలు నువ్వు ఇంత సమర్థుడు అయితే, ఇంత సేవలు చేసిన వాడివైతే అతను ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేశాడు, అంతవరకు ఎవరికి అనుమానం అక్కర్లేదు. మొత్తం ఆర్ఎస్ఎస్ ఎజెండాని పాఠ్యపుస్తకాల్లో సిలబస్గా తీసుకురావడం మీదే అతను దృష్టి పెట్టాడు. లీకులు ఉన్నాయా, పిల్లలు చచ్చిపోతారా, 22 మంది పిల్లలు పోతే ఏంటి, 50 మంది పిల్లలు పోతే ఏంటి అన్నట్లే ఉన్నాడు అతను, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అచీవ్మెంట్ ఏంటి, ఆయన అచీవ్మెంట్ ఇది. అందుకనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ విధేయతతోనూ ఎలక్షన్ విధేయతతోనూ వాళ్ళు అతనికి ఆ రకమైన స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సరే, లెటస్ కమ్ బ్యాక్ టు ఊచకోతలు. ఈ ఊచకోతలు అనేవి వాళ్ళ చిరకాలపు స్వప్నం, హిట్లర్ మాదిరిగా. అంటే హిట్లర్ అంటే గుర్తొచ్చింది, మీరు ఈ సందర్భంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. చరిత్ర మర్చిపోతే, నువ్వు చరిత్రని ఇష్టం వచ్చినట్టు నేను రాస్తాను అంటే నువ్వు దాన్ని మరుగుపరచలేవు, వాస్తవాలు బయటకు వస్తాయి. ఉసుళ్ళ పుట్టాను ఏదో ఇట్లాంటి ఒక పదం, కాక్రోచ్ లాంటి జీవి, అట్లనే వేరే వాళ్ళు ఈగలతో సమానమని, చీమలతో సమానమని, ఇట్లా ఎప్పుడైతే ఒక డామినెంట్ ఆధిపత్య వర్గం స్టేట్మెంట్ ఇచ్చిందో, అది రాజకీయ అధికారంలోకి వచ్చినప్పుడు హిట్లర్తో సహా ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు అంటే, నిన్ను మనిషిలా నేను అనుకుంటే నిన్ను చంపడం కష్టం, నువ్వు బొద్దింకో, నువ్వు చీమో, నువ్వు ఒక జంతువో అని అనుకుంటే, నిన్ను పందికొక్కులో ఎలుకలో అని ఇట్లా తిట్టావనుకో, అప్పుడు నిన్ను చంపేటప్పుడు నా ఫీలింగ్ వస్తుంది, ఇది ఒక ఎలుక, ఇది ఒక బొద్దింక, మనిషి కాదు, మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదు అని ఫీలింగ్ వస్తుంది. అందుకనే యూదుల్ని ఫస్ట్ జంతువులతో, ఎలుకలతో, పందికొక్కులతో పోల్చి ఆ తర్వాత వాళ్ళని హననం చేశారు. ప్రపంచ చరిత్రలో ఇట్లాంటి ఊచకోతలు జరగడానికి ప్రారంభ దశలో ఇట్లాంటి స్టేట్మెంట్లు మొత్తం వచ్చాయి. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ దేశ చరిత్రలో ఊచకోతలు, రివాండా దగ్గర నుంచి
రివాండాలో కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. వాళ్ళని కూడా బొద్దింకలని అన్నారు. ఇంకో చోట ఎక్కడో మన కంబోడియా అనుకుంటా ఎలుకలు అని అన్నారు, అక్కడ పందికొక్కులు అన్నారు, ఇంకో చోట గబ్బిలాలు అన్నారు. ఇలా రకరకాల స్టేట్మెంట్లు వచ్చిన ప్రతి చోట ఆయా దేశాల్లో ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎన్ మాసక్కర్, అంటే ఒక ఊచకోత దాన్ని ఫాలో చేస్తుంది. ఇప్పుడు జంజీని నేను అనలేదు అని ఆయన అంటే మనమేమి అనగలిగింది లేదు, నన్ను మిస్కోట్ చేశారు అంటే మనం అనగలిగింది ఏం లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే, లాయర్లని అన్నాను, ఎవరైతే ఫేక్ డిగ్రీలు పెట్టుకున్న లాయర్లు ఉన్నారు, మరి ఆయన సిజేఐ కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా, ఫేక్ డిగ్రీలు పెట్టుకున్న తప్పుడు అబద్ధపు డిగ్రీలు పెట్టుకున్న లాయర్లు అక్కడ ఉంటే మీరు వాళ్ళ మీద విచారణ ఆదేశించాలి కదా. చిన్న ప్రశ్న, ప్రొసీజర్ అదే కదా. ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇంకోటి ఉంది, 100 సంస్థలు ఉన్నాయి మీ దగ్గర, ఎంక్వైరీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. అవన్నీ ఏం చేస్తున్నాయి? వీళ్ళ నకిలీ పత్రాలన్నీ బయటకు తీసి నకిలీ వాళ్ళందరినీ బయటికి నెట్టేయాలి కదా. స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు ఆయన. అంటే మన దేశంలో నకిలీ సర్టిఫికెట్లు అనేది పైనుంచి కింద వరకు ఉన్నప్పుడు ఏమడుగుతాంలే అనుకున్నాడేమో. మరి ఏమడుగుతాడలే, దీని మీద ఎంక్వైరీ ఎందుకు అని అనుకున్నప్పుడు అసలు ఆ స్టేట్మెంటే ఇవ్వకూడదు కదా. ఇప్పుడు మీరేమీ మామూలు సాధారణ లాయర్ కాదు, నాలాగా భావోద్వేగాలకు గురయ్యే కళాకారులు కాదు. యు ఆర్ ఏ సిట్టింగ్ జడ్జ్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి. అప్పుడు మీరు నోరు పారేసుకోకూడదు కదా. పారేసుకున్న తర్వాత దానికి ఒక విలువ ఉంటుంది, దాని మీద మీరు కొనసాగింపు ఇవ్వాలి కదా. ఇవ్వలేదు. నా మాటలు అపార్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా మీరు నిరుద్యోగ యువతని కాక్రోచెస్ అన్నారు. నేను ఈ అనడం నుంచి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ, దాని పరిణామాలు, జంజీ, ఇప్పుడు లీకేజెస్, ఇది ఉద్యమంగా మారటం, కాక్రోచెస్ కూడా తిరగబడతాయి, దీని గొజ్జోలకి నేను వెళ్ళట్లా. కానీ నేను అనదలుచుకుంది ఏంటంటే, మనుషుల్ని నువ్వు ఎప్పుడైతే వీటితో పోలుస్తావో అప్పుడే నిర్దాక్షిణ్యంగా వీళ్ళని చంపేయటానికి, ఊచకోత కోయటానికి అవసరమైన ఒక మానసిక ప్రాతిపదికని నువ్వు సిద్ధం చేస్తున్నావని అర్థం. కాబట్టి ఒక చిన్న పదంలో ఇంత పెద్ద విస్తృతార్థం ఉంటుందా? అంటే నాకు తెలిసిన చరిత్ర చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పింది అబద్ధం అయితే నేనేమి వాట్సాప్ కాదు కదా, నేనేమి ఐటీ సెల్ కాదు కదా. ఏదో ఒక వ్యక్తిని చదువుకుంటా ఉంటాను, ఆ చదువులో చరిత్రలో మనం ఎన్ని ఘోరాలు చేశామో, ఏ పేరు మీద ఎన్ని ఘోరాలు చేశామో చదువుకుంటే ఇవన్నీ మనకు కనపడతాయి. జంతువుల పేర్లు ఎందుకు పెడతారు, దాని మానసికత ఏంటి అంటే ఆ తర్వాత గతంలో చదివినాయా, రీసెంట్ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ కాదండి. గతంలో మీరు ఫ్యాసిజం యొక్క చరిత్ర చదివినప్పుడు, ఊచకోతల యొక్క చరిత్ర, ఇప్పుడు రివాండాలో ఫ్యాసిజం కాదు, 2 జాతుల మధ్య ఉండే ఘోరమైన ఘర్షణ, దుర్మార్గమైన దారుణమైన ఊచకోతకి, శవాల గుట్టలకి దారితీసింది. దానికి ముందు ప్రాతిపదిక ఏం జరిగింది అంటే, ఒక మానసికతని సృష్టించటానికి మనుషుల్ని చెదపురుగులుగానో, చీమలుగానో, బొద్దింకలుగానో, ఎలుకలుగానో, కుక్కలుగానో, హాని కలిగించేవాళ్ళుగానో, దీనికి కొనసాగింపుగా మన గొప్ప పార్లమెంటు సభ్యురాలు, అద్భుతమైన మేధావి ఆమె ట్వీట్ చేశారు, వీళ్ళు గట్టర్ జనరేషన్ అని ఆవిడ ట్వీట్ చేశారు. సో సరే, ఆవిడ జ్ఞానము, ఆవిడ తెలివితేటలు అది వేరే ఎవరికి అబ్బవు కాబట్టి ఆవిడ దానికి కారణాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు, ఆడపిల్లల గురించి చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇదంతా ఆ తెలివితేటలు ఆవిడకే వదిలేద్దాం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, 2 విషయాలు. వీళ్ళు వాడిన భాష ఎవరు వాడలేదు, ఆవిడ అంటానికి ఆవిడ చెప్పిన మాట అది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ నిషికాంత్ దుబే పార్లమెంట్లో వాడిన భాష ఏమిటి? మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీ అధ్యక్షులు, రకరకాల అధ్యక్షులు, మీ హోంశాఖ మంత్రులు, వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏమిటి? మీ ఐటీ సెల్ నుంచి మీకు వ్యతిరేకమైన అభిప్రాయం, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు, లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడిన వాళ్ళ మీద ట్రోలింగ్ సందర్భంలో మీరు వాడుతున్న భాష ఏమిటి? చాలా సంస్కారవంతమైన భాష. పార్లమెంట్లోనే సంస్కారవంతమైన భాష వాడలేని మీరు ఎట్లాంటి భాషతో మిగిలిన వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు? జంజీ అంతా మీ నుంచే నేర్చుకుంది ఆ భాష.
మీ నుంచి నేర్చుకుంది కాబట్టే మీరు జవాబు చెప్పుకోలేనంత పరిస్థితికి దిగజారారు. అది మీరు గుర్తించండి. ఈ భాష మీద ఆవిడ చేసిన కామెంట్ చెప్తున్నా. ఎక్కడ సంస్కారవంతమైన భాషని, పార్లమెంటు సాంప్రదాయాలు, సభా మర్యాదలు, లేకపోతే అసెంబ్లీ మర్యాదలు పాటించుకుంటూ మీరు నడిపారో నాకు ఒక్క సందర్భం చెప్పండి. ఎక్కడెక్కడ మీరు వాళ్ళ గురించి మాట్లాడారో చెప్పండి. మీరు మాట్లాడిన భాష, ప్రతిపక్షాల గురించి కానీ, మోవా మైత్ర గురించి కానీ మీరు మాట్లాడిన భాష ఏంటి? మీరు మాట్లాడిన భాష ఏమిటి? ఇదంతా సంస్కారవంతమైన భాష. అప్పుడేమైంది? నోట్ల బెల్లంగడ్డలు ఉన్నాయా? నేను అడుగుతున్నా. సరే, ఇదొక భాగం. అంటే వాళ్ళు మీరు చెప్తున్న భాష గురించే ఈ విద్యార్థులు, ఈ జెన్జీ అనేవాళ్ళు కొద్దిమంది రీల్స్ బ్యాచ్ జాయిన్ అయ్యి శృతి మించిన భాష, శృతి మించిన అంశాలు చాలా చెప్తున్నారు. అసలు అక్కడ ఉన్నది ఉద్యమకారులే కాదు, టైంపాస్ బ్యాచ్, లేకపోతే దేశ వ్యతిరేకులు. ఈ భాష అంటే వాట్సాప్ల నిండా, ఫేస్బుక్ల నిండా ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ స్టూడెంట్స్ కానీ జెన్జీ ఎంత చెప్తున్నా, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, ఒక పాప సమోసా చూపించి ఇది పాకిస్తాన్ నుంచి వచ్చింది వేడివేడిగా అంది. ఇట్ ఈస్ హిలేరియస్. ఆ తర్వాత ఇంకొక అతన్ని, మీకు చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయంటే కదా అని ఎవరో అడిగారు. అవును వచ్చినాయి, పొద్దున్నే 40 రూపాయలు వచ్చినాయి, నేను 20 రూపాయలు ఆటో, 20 రూపాయలు మెట్రోకి పెట్టుకుని వచ్చాను, సాయంత్రం వెళ్ళటానికి ఇంకెవడన్నా ఇస్తాడని చూస్తున్నాను, ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాడు. అంటే వీళ్ళు ఏ ప్రచారాలు అయితే చేశారో వాటిని వాళ్ళు అద్భుతంగా తిప్పికొట్టారు. ఒక డిఫరెంట్ వేలో సీరియస్గా తీసుకోకుండా తిప్పికొట్టారు. అంటే నాకు 40 రూపాయలు ఫండింగ్ వచ్చింది చైనా నుంచి అంటే దాన్ని హౌ కెన్ యూ టేక్ ఇట్? సో దేశభక్తులు కాదు, అతను నితిన్ వాడిన భాష కూడా ఏ దేశకో అందరు సే ఖోఖ్లా కరదేంగే అంటున్నాడు. అంటే లోపల నుంచి తొలిచేస్తారు అంటున్నారు. మీరు తొలవగా ఇంకేం మిగిలింది భారతదేశం? నిజంగా ఆయన రాసిన భాషలో కూడా 2 పేజీల లెటర్ రాశారు కదా, అందులో ఎక్కడన్నా పశ్చాత్తాపం ఉందా? లేదు లేదు. సారీ కనీసం ఆయన అసలు వాళ్ళు చేసిన పనులకు దేనికి వాళ్ళకి పశ్చాత్తాపం లేదండి, ఊచకోతలతో సహా. ఇప్పుడు రేపు ఒక 22 మంది పిల్లలు చచ్చిపోయారు, డాక్టర్లో ఇది అవ్వాల్సిన పిల్లలు. వాళ్ళ మీద ఎక్కడన్నా ఒక కన్నీటి చుక్క ఎక్కడన్నా కనపడిందా? పోనీ డ్రామా మందమైన కనపడిందా? లేదు కదా. అందుకని అట్లాంటివి ఏం లేవు. వాళ్ళు చనిపోయారని మెన్షన్ కూడా లేదు ఎక్కడ. అందుకని వాళ్ళ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అంటున్నా నేను. మీరు వాళ్ళ నుంచి ఆశించడం అనవసరం. వీళ్ళు, నేను ఒక ప్రశ్న ఏమడుగుతున్నా అంటే, నేను ఎప్పుడూ ఈ విషయం చెప్తాను, పిల్లలు ఈ భాష వాడుతున్నారు అంటే మీరే భాష వాడుతున్నారు అనేది మీకు అద్దంలో చూపించినట్లు లెక్క. మీరు సోషల్ మీడియాలో ఏ భాష వాడితే సోషల్ మీడియాలో పుట్టిన జంజీ అదే భాష వాడుతుంది. నీ పోర్నని బ్యాన్ చేయటం నా వల్ల కాదు, పోర్న బ్యాన్ చేయటం అనేది సరైంది కూడా కాదు అని నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత భారతదేశంలో జంజీ ఇంకేం భాష వాడుతుంది? నేను అడుగుతున్న ప్రశ్న అది. జంజీ సంగతి వదిలే, ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు, 70 ఏళ్ళోళ్ళు, నువ్వు మాట్లాడే భాష ఏంటి జనం పట్ల, స్త్రీల పట్ల? ఎంత అనుచితమైన భాష మీరు మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ దగ్గర మొదలు పెడితే ప్రియాంక వరకు మీరు వాడిన భాష ఏంటి? సరే, ఇవన్నీ పాలిటిక్స్, నేను దాని జోలికి వెళ్ళను. కానీ నేను ఇవాళ ఏమంటున్నా, వాళ్ళ భాష గురించి మాట్లాడేటప్పుడు నేను 2 విషయాలు చెప్తాను. ఒక ఎక్స్ట్రీమ్ క్రియేటివిటీలో వాళ్ళు ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్ క్రియేటివిటీ అనేది నాకు నచ్చలేదు కాబట్టి అదంతా సంస్కారహీనమైంది అనడం కరెక్ట్ కాదు. నీకు కాల్చి వాత పెట్టినట్టు ఎక్కడో వాత కాలింది కాబట్టి అది సంస్కారవంతమైంది అనడం కరెక్ట్ కాదు. కానీ అందులో బూతులు లేవా? ఎస్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇవాళ నీకు వస్తున్న మొత్తం దేశంలో సోషల్ మీడియా లేకపోతే నీ ట్యూబ్ నుంచి విరుచుకుపడుతున్న మొత్తం సంస్కృతిలో ఫకాఫ్ అనే పదం అనేది చాలా కామన్ పదం కింద నార్మలైజ్ చేశారు. చాలా విషయాలు నార్మలైజ్ చేశారు. ఆ నార్మలైజ్ చేసిన పాపం ఎవరిది? నువ్వేం కంట్రోల్ చేసావు? గత 12 ఏళ్ల నుంచి నువ్వే అక్కడ కూర్చున్నావు. నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలా? ఎందుకు కంట్రోల్ చేయలేదండి ఈ గట్టర్ భాషని? నువ్వు పార్లమెంట్లో కూర్చున్నావుగా, గట్టర్ మనిషివి, చేయొచ్చుగా మరి. ఇప్పుడు నా లెక్క మామూలు మనిషివి కాదు కదా నువ్వు. నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో నువ్వు బిల్లు పెట్టచ్చు, ప్రైవేట్ బిల్లు పెట్టి ఈ గట్టర్ భాష వస్తుంది దేశంలోకి, దీన్ని అంతా ఆపమని చెప్పొచ్చు కదా. అప్పుడు పిల్లలు నేర్చుకునే వాళ్ళు కాదుగా. అట్లాంటి బిల్లులు పెడితే వాక్ స్వాతంత్రం పేరుతో మీలాంటి వాళ్ళు కదా మళ్ళీ ఫైట్ చేసేది. అలాంటి బిల్లులు అంటే ఏంటి? మేము పోర్న మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళకి పోర్న చాలా సమ్మగా ఉంటుంది.
అతి బూతు, దారుణమైన బూతు, రక్తసిక్తమైన బూతు, శవాలతో బూతు వాళ్ళకి చాలా నచ్చుతుంది. అందుకే వాళ్ళు బ్యాన్ చేయకుండా కూర్చున్నారు. అంటే నీకు ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలు ఆ పోర్నను ఆపగలిగితే నువ్వు ఆపలేకపోతున్నావు. ఎవడు శక్తివంతమైన దేశం? విశ్వగురువు. నువ్వు ఇది ఆపలేకపోతున్నావు. ఎందుకు మరి? ఐటీ హబ్ అయిపోతాం అని చెప్తావు. మాకు కూడా గల్గోటియా యూనివర్సిటీ పక్కన పెడితే నీ 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 టెక్నాలజీ అంతా నేను ఏఐలోకి వెళ్ళిపోతున్నానని చెప్తున్నావు. మరి ఈ మందం ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే నీ టెక్నాలజీ మొత్తం పిల్లలు నీకు వ్యతిరేకంగా పెట్టిన వీడియోలు తీయటానికే ఉపయోగపడుతుందా? సరే, మళ్ళీ భాషలోకి వద్దాం. సో ఒక భాష ఒక కాలానికి ప్రతినిధి. ఒక భాష ఆ కాలంలో ఇంత దిగజారింది అని నువ్వు అనుకుంటే 2 అంశాలు ఉంటాయి. ఈ భాష విషయంలో కూడా సామాన్య జనం బాగా కోపం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఫ్రాన్స్లో దిగజారిన రాచరిక, ఫ్రాన్స్ ఇంగ్లాండ్లో రాజు దైవాంశ సంభూతుడని కదా, మనకు కూడా దైవాంశ సంభూతుడని కదా, విష్ణువు యొక్క అవతారం ఇవన్నీ చెప్తారు కదా ప్రబంధాల్లో. సో అట్లాంటి చోట ఆ దివ్యత్వాన్ని బ్రేక్ చేయటానికి రాజు కొజ్జావాడని, చేతగాని వాడని, రాణి ఇట్లాంటి విచారని, వీటన్నింటినీ సామాన్య జనం తిరుగుబాట్లు చేసినప్పుడు వాడారు ఈ పదాలు వాడారు, దీన్ని ప్రచారం చేశారు. అదే భాషలో సామాన్య జనం మాట్లాడారు. సామాన్య జనానికి కాదండి, సామాన్య జనానికి సామాన్య జనం మాట్లాడినప్పుడు అది తప్పు కాదు. తప్పు రైట్ నేను అంటలా. సామాన్య జనానికి కోపం వచ్చినప్పుడు ఏం తిడతారు? మీరు చెప్పండి నాకు. ఏం తిడతారు? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా అని తిడతారా? లేదు, అట్లా అంత 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 ఇప్పుడు పద్ధతి అనుకునే భాషలో ఏం తింటారు. వాళ్ళ కోపం ఎట్లా వస్తే అట్లా తిడతారు. మరి అప్పుడు కూడా ఆ యూరోప్ లో కూడా ఒక 100 ఏళ్ల క్రితం దగ్గర నుంచి ఇది ఉంది. సామాన్య జనానికి కోపం వస్తే వాళ్ళు రోజువారీ వాడుకునే భాషలో తిడతారు. ఆ తిట్టడంలో ఒక విషయం ఉంది. ఆ తిట్టడం ఏంటి అంటే నిన్ను ఆ దివ్యత్వం, నాన్ బయోలాజికల్ దివ్యత్వం నుంచి మామూలు స్థాయికి లాక్కొస్తారు, భూమికి దింపుతారు. జంజీ చేసిన పని అది. ఈ దివ్యత్వం యొక్క ముసుగుని చింపి పక్కన పెట్టారు. ఇట్లా చింపి ఏం లేదురా వీడు మామూలుడేరా, మనిషేరా, వీడు గిల్లితే రక్తం కారుతుందిరా అని చూపించారు. ఇక్కడ మన కడుపు మంట అది. దేశంలో వాట్సాప్ యూనివర్సిటీని, ఐటీ సెల్ ని నిలువరించడం ఏంది, కనీసం దాన్ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు జయించిన వాళ్ళే లేరు. ఈ జెన్జీలకు ఎట్లా సాధ్యమైంది? ఒకటి, వాళ్ళు అందులో పుట్టి పెరిగారు. రెండోది, వాళ్ళ క్రియేటివిటీకి ఎవరు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. రిస్ట్రెయింట్స్ లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు, ఫ్రీ ఫ్లో అది. అంటే అక్కడ వేదిక మీద కూర్చున్నోళ్ళు లేకపోతే ఈ నినాదము అనేది ఒక్కటే వాళ్ళకి బైండ్ చేస్తున్న అంశం. మిగిలినవన్నీ ఫ్రీనే. అంటే నువ్వు అక్కడికి వస్తావా రావా ఫ్రీ, వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడతావు ఫ్రీ. ఎవడన్నా సిద్ధాంతం చెప్తాడా, రే ఇది మన సిజేపీ పార్టీకి వ్యతిరేకం అని చెబుతాడు ఎవడన్నా? అట్లాంటివి ఏం లేవు రిస్ట్రెయింట్స్. రెండోది, అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్క సిజేపీ పార్టీ కూడా కాదు, ఒక్క లెఫ్ట్ పార్టీలే కాదు, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు వచ్చినాయి, వాళ్ళు పద్ధతిగా వాళ్ళ డోలు కొట్టుకుంటూ, డప్పు కొట్టుకుంటూ, వాళ్ళ పాటలు పాడుకుంటూ, వాళ్ళు భగత్ సింగ్ చెరువారనో పట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మిగిలిన బ్యాచ్ అంతా వచ్చారు. ఇప్పుడు నువ్వు అంటున్నావు లుంపెన్ బ్యాచ్ వచ్చింది అని. భారతదేశంలో ఉండే యువతరాన్ని, యువ భారతదేశాన్ని లుంపెన్స్ గా చేసింది ఎవరు? అల్లరి మూకల కింద చేసింది ఎవరు? నువ్వు కాదా అని అడుగుతున్నా నేను. వాళ్ళకే సంబంధం అంటే దానికి నేను జవాబు చెప్తా. ఒక పిల్లగాడు అంటున్నాడు, ఏంటది, ఆ కాలంలో శతాబ్దాల క్రితమో మనం గుళ్ళు కట్టాము, మొగలాయిలు వచ్చి దోచుకుపోయినారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కాబట్టి మనమే గుళ్ళు కట్టుకొని మనమే దోచుకుంటాం అంటున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అందులో అందరూ వీళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూలు, రీల్స్ చూస్తే మా అమ్మ నాయన ఆళ్ళకొట్టి, నేను కూడా ఒకటే. ఒక పిల్ల అంటుంది, మాస్క్ ఎందుకు పెట్టుకున్నామంటే సిగ్గుతో. దేనికి సిగ్గుతో అంటే మోడీ కొట్టేసా కాబట్టి. అంటే మోడీ భక్తులు లేకపోతే తల్లిదండ్రులు మోడీ భక్తులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు స్వయంగా ఒకప్పుడు భ్రమల్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ చేరారు. మంత్రుల బిడ్డలు, బీజేపీ నాయకుల బిడ్డలు అందరూ చేరారండి. అందులో చేరినప్పుడు వీళ్ళందరి భాషని నర్చర్ చేసింది ఎవరు అని అడుగుతున్నా నేను. కాబట్టే నువ్వు ఏ గట్టర్ భాషలో అయితే నీ ఐటీ సెల్ మాట్లాడుతుందో, నువ్వు ఏ గట్టర్ భాషలో అయితే
యాక్టివిస్టుల మీద అపోజిషన్ మీద దాడి చేస్తున్నావో అదే గట్టర్ భాషను వాళ్ళు వాడారు కాబట్టి నీకు గుక్క దిప్పుకోలేకుండా అయినవు. నేను అంటుంది అది. నేనైతే ఆ భాషలో జవాబు చెప్పలేను, కానీ వాళ్ళు చెప్పగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు నీ నుంచే కదా వచ్చారు. ఇప్పుడు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పారు, అందుకని వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక గెలిగెలు కొట్టుకుంటున్నారు. 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ దివ్యత్వం, వాళ్ళు తట్టుకోలేని షాకు. ఈ దివ్యత్వం ఏదైతే 15 ఏళ్ల సంధి 10,000 కోట్లు స్టార్టింగ్ లో ఖర్చు పెట్టి మరి ఈ ఇమేజ్ బిల్డప్ ఏదైతే వచ్చిందో ఈ ఇమేజ్ బిల్డప్ ని మొత్తం చించి పక్కన పెట్టారు. ఇమేజెస్ అంటే 8,000 కోట్లు ఆయన ప్రచారం మీద స్టార్టింగ్ లోనే మీరు 10,000 కోట్లు అంటే ఇప్పటికి 2026 అంటే ఆ లెక్కన వేసుకోండి, ఏడాది ఆ లెక్కన వేసుకోండి. 1,00,000 కోట్ల పైన డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుకున్న ఇమేజ్ ని 1,00,000 మంది పోరగాళ్ళు ఆడ చేరి నాశనం చేసి పెట్టారు. మరి కడుపు మండిపోదా? అంటే మీరు అన్నారు నాకు ఈ భాష మీద పేటెంట్ ఉందండి అనుకుంటుంది ఐటీ సెల్ ట్రోలర్స్, గట్టర్ హిందుత్వ. అంటే ఇంత వీక్ ఐటీ సెల్ అనేది కూడా ఈ సందర్భంగా అర్థమైంది. ఎప్పుడు కూడా నియంతలు మట్టి కాళ్లే ఉంటాయి, ఎప్పుడు నియంతలకి ఇనప పాదాలు ఉండవు. ఇక్కడ ఇంకొకటి అండి, మీరన్న కాక్రోచ్ల గురించి చెప్పారు. వీళ్ళు ఒక చెదపురుగుల పేరుతోటో లేదు ఇంకో ఏమన్నా పందికొక్కలు ఏదో ఉచ్చకోతల గురించి మాట్లాడు. ఆర్ఎస్ఎస్ అతను మోహన్ దాస్ ఎవరైతే ఉన్నాడో అతను ఇంతమందిని చంపేస్తాను తేలిగ్గా ఎట్లా అనగలిగాడు? అతను మనిషి అయితే వేరే మనుషుల గురించి ఆలోచిస్తే అట్లా అనలేడు కదా. అతను మనిషి కాకుండా అన్నా పోవాలి, రాక్షసత్వం అన్నా ఉండాలి, లేదు వీళ్ళు మనుషులు కాకుండా అన్నా పోవాలి. వీళ్ళ మనుషులు కాకుండా పోవటానికి అనవసరమైన ప్రాతిపదిక నువ్వు ఆల్రెడీ దేశంలో సృష్టించావు కదా, అందుకని అతను అదే మాట్లాడతాడు. అతని చేతికి మీరు ఇస్తే అతను చంపుతాడు కూడా, మీకేం అనుమానం అక్కర్లా, మాటల వరకే కాదా అనుమానం అక్కర్లా. అట్లాంటి పిచ్చెక్కి ఉన్మాదంతో కొట్టుకుంటున్న జనాలు అన్కంట్రోలబుల్ గా ఉండేవాళ్ళు కొంతమంది తయారైపోయింది. వాళ్ళు ఎవరి చేతుల్లో కూడా లేరు, ఇప్పుడు విడిచిపెట్టిన బాణం చేతిలో కూడా లేరు, ఎవరి చేతుల్లో లేరు. అదొక బ్యాచ్ ఆల్రెడీ పరమ కఠోరమైన పరమ కరుడుగట్టిన క్రూరమైన భావజాలంతో చంపేయటమే ధ్యేయంగా, ఊచకోతలే ధ్యేయంగా ఉండే ఒక భావజాలం బాగా ఎక్కిపోయిన వాళ్ళు నేను అనుకోవటం ఒక బ్యాచ్ ఉంది. అది ఎప్పుడు ఏం చేస్తుందో మనం చెప్పలేం. అతను ఎక్స్ప్రెస్ చేసాడు, మిగిలిన వాళ్ళు చేయలేదు. ఇప్పుడు అలాంటి బ్యాచ్ ఉంది. వాళ్ళు ఇప్పుడు కొంతమందిని కాక్రోచ్లు అన్నారు. కాక్రోచ్లు అంటే మీరు ఏమన్నారు, అలా పేరు పెట్టి తర్వాత దాడి చేసి తర్వాత ధ్వంసం చేస్తారని పెట్టి కాదండి. అలాంటి దాడి చేసినప్పుడు ఓచకోత కొయ్యదలుచుకున్నప్పుడు నీ మనసులో సందేహం ఉండకూడదు వీడు మనిషి అని. ఎగ్జాక్ట్లీ అలాంటి కాక్రోచ్లు ఇప్పుడు వాళ్ళని దాడి చేయడానికి కుక్కను చంపేయాలంటే పిచ్చి కుక్క అనాలి, ముద్ర వేయాలంటారు. గతంలో జరిగిన అన్ని సందర్భాల్లో ఇలాంటి టైటిల్స్ ముద్రలు వేసిన సందర్భాల్లో వాళ్ళంతా డిఫెన్సివ్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చేసరికి ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అఫెన్సివ్ లో ఉన్నారు. అంటే మమ్మల్ని కాక్రోచ్ అన్నావా, సరే కానీ కాక్రోచ్లే మేము దాడి చేస్తాం. ఈ మాట గతంలో ఎవరు అనలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఎవరు అనలేదు. వాళ్ళు డిఫెన్సివ్ లో ఉన్నారు. అరే మమ్మల్ని ఇట్లా అన్నారే దగ్గరే ఉన్నారు. వీళ్ళే మేము కాక్రోచ్లమే, అయితే మేము కాక్రోచ్లమే ఆక్రమిస్తాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాక్రోచెస్ మీరు జువాలజీ చదివారు లేదు నాకు తెలియదు, చిన్నప్పుడు చదివారు, నేను డిగ్రీ వరకు చదివాను కాబట్టి, అంటే సైన్స్, దాంట్లో కాక్రోచ్ యొక్క గొప్పదనం ఏమిటి? ప్రపంచంలో అతి శీతల ప్రదేశాల్లో అత్యుత్తమ ఉష్ణ ప్రదేశాల్లో బతకగలిగిన జీవి. నువ్వు అణుబాంబు వేసినా బతకగలిగిన జీవి కాక్రోచ్. సో అజరామరమైంది, ఒక రకంగా చెప్పాలంటే దివ్యమైంది, నాన్ బయలాజికల్. అటువంటి కాక్రోచ్లు మేము నువ్వు లీకులు చేసినా ఏం చేసినా లాఠీ అది యాక్చువల్గా చూపించారు వాళ్ళు. నువ్వు లాఠీ చార్జ్ చేసినా మేము ఇంకా కొట్టంటాం. పాటలు కూడా వచ్చాయి కదా, లాఠీ మారో పోలీస్ బాబు ఏక లాఠీతోదు అని. అక్కడ దగ్గర నుంచి మొదలు పెడితే వాటర్ క్యానన్స్ నువ్వు వేస్తే అక్కడ డాన్స్ చేస్తాం.
కొంచెం వేడిగా కొట్టడానికి వస్తే జనగణమన వాడతాం. పాడతాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎగ్జిస్టెన్స్, బతకగలిగే స్కిల్స్, సర్వైవల్ స్కిల్స్ కాక్రోచ్ కున్నంత ఎవరికి ఉండదు. అంటే ఇంతకుముందుకు అది చూపించారు. ఉద్యమకారులకి లాఠీ చార్జ్ వస్తే అరెస్ట్లకు పోతే బలవంతంగా పోయి వాళ్ళను నెట్టడం ఇవన్నీ కూడా చూస్తుంటాం జనరల్ గా. కానీ వీళ్ళు గ్రౌండ్ లో చేసిన అనేక అంశాలు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అవును, పోలీస్ దగ్గరికి వచ్చి ఏంది ఇంకా మీరు వాటర్ క్యానల్ స్టార్ట్ చేయరా అంటే వాళ్ళు కేవలం ఈ ఒక్క విషయంలోనే అనలేదండి, వాళ్ళు చాలా పాజిటివ్ కూడా చేశారు, దాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఉదాహరణకి పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు, నీ పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, వాళ్ళు చదువుతున్నారా, వాళ్ళు చదివిన తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా లీక్ అయితే నువ్వేం చేస్తావు అడిగారు అని, అంటే వాళ్ళని కూడా రిమైండ్ చేస్తున్నారు, మేము ఒక న్యాయమైన కోరికతో ఇక్కడ ఉన్నాము అనేది వాళ్ళకి రిమైండ్ చేస్తున్నారు. మీరు కూడా మనుషులే అని రిమైండ్ చేస్తున్నారు. మీకు పిల్లలు లేరా అని కూడా అడుగుతున్నారు. వాళ్ళు మెల్లగా అడిగినా, ఏడ్చుకుంటూ అడిగినా, బుద్ధిగా అడిగినా అడుగుతున్నారు. ఫ్లవర్స్ ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఎట్లా ఇప్పుడు జెన్జీ అంటేనే వీళ్ళంతా దాడి చేసే వాళ్ళు మూకలు అనే దగ్గర నుంచి ఇంత క్లారిటీ ఎట్లా? నేను ఒక విషయం చెప్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు, ఇది కథపుట్ట ఒక మనిషి ఇద్దరు మనుషుల మధ్య దారి చేసుకుని అంటే నెట్టుకుంటూ పోవడం తప్ప వేరే దారి లేని పరిస్థితి. అక్కడ చూసారు కదా ఎంత కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ సందర్భంలో ఎవరినైతే వీళ్ళు గట్టరు, ఎవరినైతే వీళ్ళు ఈ భాష వాడుతున్నారో ఒక్క మొలెస్టేషన్ జరగలేదు. ఎగ్జాక్ట్లీ ఒక్క ఆడపిల్ల మీద ఎవరు చేయలేదు. ఒక అమ్మాయి కూడా చెప్పింది అంత. నేను ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను అమ్మాయిల సంగతి చెప్పట్లా, పార్ట్ ఆఫ్ ద మూమెంట్. నేను వెళ్ళిన పెద్దవాళ్ళ గురించి చెప్తున్నా, బయట నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నా, అమ్మల గురించి చెప్తున్నా, ఆంటీల గురించి చెప్తున్నా, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఒక్క చోట అశ్లీలంగా అసభ్యంగా ప్రవర్తించలేదు ఎవరు. మొలెస్టేషన్ ఎవరు చేశారు? ఆడపిల్లల మీద చేతులు ఎవరు వేశారు? పోలీసులు వేశారు. ఈ పోలీసులు ఎవరు? నీ సంస్కారయుతమైన ప్రభుత్వానికి కుడి చెయ్యి ఎడం చెయ్యి, అంతే కదండి. అందుకని నీ సంస్కారం ఏమిటి అంటే దీని గురించి మాట్లాడతాం. అంత లాఠీ చార్జీలో మీ మొలెస్టేషన్ అన్నారు కాబట్టి అంత లాఠీ చార్జీలో ఒక పోలీసులు అసభ్యంగా దాకడం, ఒక అతను ఇంకొక అతను కర్రతోటి కొట్టడం, ఎలాంటి నంబర్ ఆఫ్ జరిగినాయి కదా. ఎందుకు అట్లా? అసలు ఆడపిల్లలు ఎవరైతే మొలెస్టేషన్ గురయ్యారో వాళ్ళు ఓపెన్ గా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే, గతంలో నాకు చాలా భ్రమలు ఉండేవి, ఇప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు. భ్రమలు అంటే గతంలో ఇదంతా మంచిది, యూనిఫామ్ అంటే గొప్పది అనుకునేదాన్ని, అట్లాంటిది ఈ సైన్యం కూడా ఇట్లా బిహేవ్ చేస్తుందని ఇప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళు రేపులు చేసే ఉంటారు కాశ్మీర్ లోను, అస్సాం లోను, మణిపూర్ లోను. మాట్లాడింది అమ్మాయి మాట్లాడింది. అంటే మన సొంత అనుభవాన్ని వీళ్ళు అతీతులు కాదు, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అని. ఇంకోటి ఏంటంటే పోలీసులు మొలెస్టేషన్ చేయడం అనేది కొత్త విషయం కాదు. పోలీసులకి ఉద్యమకారుల పట్ల చాలా అల్పమైన అభిప్రాయం ఉంటుంది, చాలా చిన్న చూపు ఉంటుంది. ఈ ఉద్యమం రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు అసలు పద్ధతి అయిన ఆడవాళ్ళు కాదు అనేది వాళ్ళకు ఉండే అభిప్రాయం. అది కూడా ఒక కారణం. ఈ ఆవార ఆడపిల్లలందరూ వచ్చారని ఆవిడ కంగనా రెచ్చగొడుతోంది కదా, వాళ్ళకు కూడా అదే అభిప్రాయం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఫ్రీగా వాళ్ళ పట్ల, రెండోది ఆడపిల్లలు కదా చెప్పుకోలేరు అనుకుని చేశారు. కానీ వాళ్ళకి చాలా కెమెరా కళ్ళు ఉన్నాయని, వాళ్ళకి ధైర్యం ఉందని, వాళ్ళకి స్పష్టత ఉందని వీళ్ళకి తెలియదు. ఇప్పుడు బదనాం ఎవరు అవుతారు? నీ వీడియోస్ అన్ని బయట పెడితే ఎవడు బదనాం అవుతాడు? నువ్వు వేసుకునే యూనిఫామ్ కి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా అని దేశం అంతా ఊస్తుంది నీ మీద, అంతే కదా. లెట్ us కమ్ బ్యాక్. గ్యాంగ్ రేపులు చేసిన ఆనందించే బ్యాచ్ అక్కడ చేరారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి, అసలు గ్యాంగ్ రేప్ అనేది ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని రేప్ అంటాం, సెక్చువల్ అసాల్ట్ అంటాం జస్టిస్ వర్మ భాషలో. ఇష్టానికి అనుకూలంగా జరిగేదాన్ని సంబంధం అంటాం, రిలేషన్షిప్ అంటాం, అంతే కదండి. మరి ఇష్టపడి రేప్ చేయించుకుంటారంటే దాని అర్థం ఏంటి? ఆయనకి అసలు ఏం మాట్లాడుతున్నాడో పిచ్చి. రెండోది, అది ఎంత బాధాకరమైన విషయమో, అది ఎంత చిత్రహింస ఒక నిర్భయకి తెలుసు, ఒక దిశకి తెలుసు, గ్యాంగ్ రేపుకు గురైన అసంఖ్యాకమైన ఆడపిల్లలకు తెలుసు. ఆయన ఎప్పుడన్నా గ్యాంగ్ రేపుకు గురయ్యాడా?
గ్యాంగ్ రేపుకి గురయ్యి ఆనందపడ్డాడు కాబట్టే ఆనందించగలరు అని చెప్తున్నాడా? లేకపోతే నీ అనుభవంలో లేనిది నువ్వు ఎట్లా చెప్పావు? ఇప్పుడు నా అనుభవంలో లేనిది కూడా నేనేమంటాను, అదంత బాధాకరమైన విషయం. ఇష్టం లేకుండా ఒక శరీరం మీద దాడి జరగడం ఎంత బాధాకరమైన విషయం అంటాను నేను. అంటే నీ శరీరం మీద లైంగికంగా జరిగే దాడిని ఎంజాయ్ చేయగలిగిన మానసికత నీకుంటే మాత్రమే ఇలాంటి పదాలు వస్తాయండి. అందుకనే ఈ భాష ఫలానా జాతికి చెందిన వాళ్ళు, లేకపోతే ఫలానా కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ అలవాట్లే, వాళ్ళకి ఇది పట్టదు, వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో ఇట్లలే చెయ్యాలి. ఈ భాష అంతా ఎవరిది? ఆర్ఎస్ఎస్ భాషగా. ఆయన భిన్నమైన భాష ఏం మాట్లాడతలేడు, కాకపోతే అతను బహిరంగంగా పైకి మాట్లాడాడు కాబట్టి పిసుకుంటున్నారు. లేకపోతే ఆ భాష మీ అందరి భాషే, మీరందరూ చేసిందే. నేనేమంటున్నా, చేసిందే అంటున్నా. కథువాలో ఆడపిల్ల మీద చేసింది ఏంటి? 7-8 ఏళ్ల బాలిక మీద చేసింది ఏంటి? మీరు రామ్ రహీం చేసింది ఏంటి? ఆశారాం చేసింది ఏంటి? ఆశారాము కొడుకు చేసింది. అందుకని ఈ గ్యాంగ్ రేపులు అట్లా చెయ్యాలి అనే కోరిక, అట్లా చెయ్యడమే మా జీవిత లక్ష్యం అనుకునే భావన వాళ్ళకు ఉంది. వాళ్ళు దాని నుంచి ఎంత డిసోసియేట్ అవుదాం అనుకున్నా సాధ్యమయ్యే పని కాదు. కానీ నేనెందుకు ఆవేశపట్టలేదు ఈ పదాల పట్ల అంటే, మనకి ఇది జంతువు ఇంతే. నేను ఏ జంతువుతో పోల్చట్లా, అవి బాధపడతాయి, జంతువులు బాధపడతాయి. అందుకని పోల్చకుండా ఈ ప్రత్యేకమైన జంతువు ఇంతే. ఈ జంతువుకి మామూలు పశువులకు ఉండే పాటి ఫీలింగ్స్, అంటే ఇది ఫీలింగ్ అనేది ఎక్వైర్డ్ క్యారెక్టర్, ఆ కొద్దిపాటి కూడా ఈ జంతువుకి లేదు. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు సహానుభూతిలో ఏడుస్తాయండి. ఒక కోతి చచ్చిపోతే ఆ కోతులన్నీ దాని చుట్టూ చేరి ఆ చేసిన వాళ్ళ మీద అటాక్ చేస్తాయి, గుర్తుపెట్టుకుంటాయి. చిన్న చిన్న ప్రాణులు కూడా ఈ సహానుభూతిని, ఎంపతిని కలిగి ఉంటాయి, సింపతిని కలిగి ఉంటాయి. కానీ నువ్వు ఏ రకమైన జంతువో నువ్వు, నీకు జన్మనిచ్చిన తల్లి శరీరం పట్ల కూడా నీకు గౌరవం లేదు. అందుకనే నువ్వు ఈ పదం వాడగలిగావు. అంటే తల్లి శరీరం పట్ల కూడా గౌరవం లేని ఒక ప్రత్యేకమైన ప్రాణిని ఏ భావజాలం ఈ దేశంలో సృష్టించగలిగింది? అంటే మీరు వాడిన భాష కానీ వాళ్ళు మాట్లాడిన దాని మీద చాలా సుదీర్ఘంగా దాని హిస్టరీ, భాష ఎట్లుంటుంది, వాళ్ళ భావజాలం ఎట్లుంటుంది, ఇన్ని మాట్లాడారు కదా. అసలు దీనికి ఇలాంటి భాష వాడడానికి సభ్య సమాజం ముందు ఇలాంటి భాష వాడకుండా ఉండాలంటే అసలు ఏంది? దీనికి పరిష్కారం అంటే ఏమైనా ఉంటుందా? నేనేమంటున్నా అంటే, భాష అనేది కాలానుగుణమైంది. ఇప్పుడు నాలాంటి సనాతన భాషావాదులు ఎంత పట్టుకొని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడదాం అనుకున్నా ఊకుంటారా? ఇప్పుడు ఊకోరు కదా. అందుకని భాష ఒక కాలానికి ప్రతినిధి. మనం ఇప్పుడు పురాణాలు, దాంట్లో ప్రక్షిప్తాలు చూసేటప్పుడు కూడా వేదాలతో సహా ఆ భాష ఆ కాలం నాటిదా కాదా అనే దాని మీద ఆధారపడి ప్రక్షిప్తాలను బయటికి తీస్తారు. అట్లాగే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, ఈ కాలపు భాష అది. ఈ కాలపు భాషలో నీకు అశ్లీలంగా అనిపించింది, వాళ్ళకి మామూలు తనమై ఉండొచ్చు, నార్మలైజేషన్. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే, భాషను 2 రకాలుగా వాడతారు. ఒకటి, నువ్వు తిట్టే తిట్లు, నువ్వు పెడుతున్న ట్రోలింగ్లు, నువ్వు పెడుతున్న 2 రూపాయల ట్వీట్లు ఏవైతే ఉన్నాయో, ఇవి ఒక ఆధిపత్యాన్ని, ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించేవిగా, విషం జిమ్మేవిగా ఒక భాషను నువ్వు సృష్టించావు. దానికి కౌంటర్గా, నిరసనగా అదే భాషని అత్యంత హిలేరియస్గా వాడారు. కాబట్టి భాష ఒక ఆధిపత్య రూపము, భాష ఒక నిరసన రూపము, రెండు కూడా. అటు ఆధిపత్యానికి ఒక భాష ఉంటుంది, నిరసనకు ఒక భాష ఉంటుంది. దిగంబర కవుల భాష ఏంటి మరి అట్లాంటప్పుడు? అందుకని అది నీకు ఇష్టం లేకపోతే అది వేరే సంగతి. కానీ మనం ఇష్టాల గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఒక భాషా ప్రయోగాన్ని నువ్వు చేసినప్పుడు, నువ్వు చేస్తే శృంగారం, నేను చేస్తే వ్యభిచారం ఎట్లవుతుందని అడుగుతున్నాను నేను. అంతే. నువ్వు చేస్తేనేమో అది లెజిటిమేటా, వాళ్ళు పిల్లలు చేస్తేనేమో అది కాదా అని అడుగుతున్నాను. నువ్వు చేసింది ఆధిపత్య ప్రచారం, వాళ్ళు చేసింది నిరసన, ధిక్కారం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ కాక్రోచ్ నిరసన గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా అమ్మాయిలు
ఇక్కడ వాళ్ళు చూపిన తెగువ నిజంగా లాఠీకి కవచంగా నిలబడ్డారు. మిగతా వాళ్ళకి ఒక అమ్మాయి ముందుండారు, లాఠీ పడుతుందంటే పారిపోకుండా ముందుండి క్వశ్చన్ చేసినారు. అట్లా చాలా మంది. ఒక అమ్మాయి అయితే ఒక అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్న ముంబైలో జరిగింది. ఒక వ్యాన్ ముందు నిలబడి రియా మోడల్ తను నిలబడి ఆపేసింది వ్యాన్ని. అంటే నిజంగా ఒక మహిళలు అమ్మాయిలు ఉద్యమంలోకి వస్తే నిజంగా వీళ్ళని తీసేసి ఉద్యమాన్ని చూడలేం, లేకుంటే కంప్లీట్నెస్ కూడా ఉండదు. గల్లా పట్టుకొని అడుగు లిటరల్గా. అంటే ఎట్లా చూడాలి అంటే ఈ ఇంక్లూజివ్నెస్ని ఏం యాడ్ చేసింది మహిళలు గర్ల్స్ యాడ్ కావడం? అసలు మొట్టమొదటి విషయం, ప్రపంచంలో సగం మహిళలు ఉన్నప్పుడు వాళ్ళు లేకుండా ఉద్యమం అనే పదమే రాకూడదు మనకి. ఉద్యమంలో వాళ్ళ భాగం. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నీట్తో సహా చూసినా ఆడపిల్లల సంఖ్య ఎక్కువ. మరి అట్లేటప్పుడు వాళ్ళు లేకుండా ఎట్లుంటారు? వాళ్ళకి సమాజంలో ఉండే అనేక రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళ విజిబిలిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆడపిల్లలందరూ సరే, ఒక రియా, ఒక నిషా, లేకపోతే ఒక నేహా, బురా, వీళ్ళందరూ విజిబుల్గా అంటే పైకి కనపడిన పాత్రలు. కానీ పైకి కనపడకుండా ఉండే పాత్రలు ఎంతమంది అక్కడ? నేను వంటలు చేశారు అది ఇది నీ గురించి మాట్లాడు. వాళ్ళ మీడియాని మేనేజ్ చేసింది ఎవరు? మొత్తం దీంట్లో వీళ్ళందరూ వీటిలో కూర్చుంటే మొత్తం వీటిని స్ట్రీమ్లైన్ చేసింది ఎవరు? ఆడపిల్లలు. టెక్నికల్గా దాట్ ఐ అప్రిషియేట్. మొబిలైజ్ చేసింది ఎవరు? ఆర్గనైజ్ చేసింది ఎవరు? అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఆడపిల్లలు. అట్లానే ఆర్గనైజేషన్ అనేది మామూలు విషయం కాదు. ఓకే, వీటన్నిటికంటే ముఖ్యంగా కంటెంట్ క్రియేషన్. దీంట్లో 2 అంశాలు చూడాలి. ఒకటి, వాళ్ళు రీల్స్ బరాబర్ చేశారు వీళ్ళతో పాటు. ప్రతిఘటనలో హిలేరియస్గా వీళ్ళకంటే ఉన్నారు వాళ్ళు. అంటే మీమ్స్, పోస్టర్స్తో పాటుగా అక్కడ డైరెక్ట్ కాన్ఫరంటేషన్. పోలీస్ అంకుల్ ఇవాళ లాఠీచార్జ్ చేస్తారా? ముందే చెప్పండి, ఎందుకంటే నేను ప్రోటీన్ తాగి రాలేదు. చూసాను. అక్కడి నుంచి మొదలు పెడితే ఇట్లాంటి 1000 ఉదాహరణలు చెప్తాను మీకు నేను. అట్లనే ఎక్కడా కూడా వాళ్ళ శరీరం పట్ల కానీ వాళ్ళ దుస్తుల పట్ల కానీ కొంచెం కూడా హెజిటేషన్ లేదు. ఎట్లున్నోళ్ళు అట్లా, మేమింతే అన్నట్లు వచ్చారు. ఇందులో 2, ఒకటి ఆడపిల్లలకి అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ ముఖ్యంగా దే ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ మొరాలిటీ. అట్లాంటి నార్త్ కుటుంబాల నుంచి, కాన్పూర్ నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి, చెప్పకుండా వచ్చినామని చెప్పారు. కాదు, చెప్పకుండా రావడం ఒక భాగం, చెప్పి కొట్లాడి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కాపలా కోసం అమ్మ నాయనలు వీళ్ళ వెనకాల వచ్చారు. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు నాకు తెలిసి నా జనరేషన్లో చాలామంది ఆడపిల్లలు ఊరేగింపులకి, మేము చాలా ఊరేగింపులు ప్రతిఘటనలు చేసాం, ధర్నాలు. ఆ వచ్చే వాళ్ళందరూ ఇంట్లో చెప్పకుండా వచ్చేవాళ్ళు, ఆ తర్వాత దాచుకునేవాళ్ళు. ఒక వీడియోలో ఒక అమ్మాయి, నేను కాలేజీకి అని చెప్పి బంక్ కొట్టి ఇటు వచ్చానండి అని మొహం విడి తిప్పి, ఇప్పుడు నా మొహం చూపిస్తే అందరికి తెలిసిపోద్ది అంటే ఏమంటారంటే, మా అమ్మ అడుగుతుంది నేను కూడా వస్తానని. మా నాన్న అంటే నాన్న సోసో అంటే ఓపెన్గా దీని గురించి మాట్లాడగలగటం. ఎవరి రియాక్షన్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఇంట్లో చెప్పొచ్చారు, చెప్పకుండా వచ్చారు, పోట్లాడొచ్చారు, తల్లిదండ్రులను తీసుకుని వచ్చారు. అంటే ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారు? ఈ సమస్య మగపోరగాళ్ళది మాత్రమే కాదు, సమస్య మాదైనప్పుడు మేము ఇక్కడ బరిలో ఉంటాము. దట్స్ ద గ్రేటెస్ట్. అంటే సమాజంలో ఉండే, మన భారత సమాజంలో ఉండే అనేక రకాలైన కట్టుబాట్లని వాళ్ళు బద్దలు కొట్టారు. మధ్యతరగతికి ఉండే ఈ పనికి మాలిన కట్టుబాట్లని వాళ్ళు నిలువునా బద్దలు కొట్టారు. ఈ ఉద్యమం వాళ్ళకి ఇచ్చిన జోష్ అది చాలా ఇంపార్టెంట్ విషయం. రెండోది, వాళ్ళ శరీరాలకి సంబంధించి ఉండే అణచివేతల్ని వాళ్ళు ప్రశ్నించారు. చాలా టిస్ లాంటి సంస్థల నుంచి ఉండే పిల్లలు ఏం పెట్టారు? నా శానిటరీ నాప్కిన్ లీక్ కావట్లేదు కానీ నీ పేపర్ లీక్ అవుతుందా అంటే, శానిటరీ నాప్కిన్ గురించి మాట్లాడడం ఒక ట్యాబు. మీకు తెలుసు, శబరిమల ఇష్యూ వచ్చినప్పుడు
నెలసరి రావడము, బహిష్టు, ఋతుస్రావము, వీటి మీద ఇవన్నీ మాట్లాడతారా ఛానల్స్లో అని పెద్ద తగాదాలు, ఏదో అశ్లీల భాష వాడినట్టుగా. సహజ శారీరక ధర్మాలు ఇవి, న్యాచురల్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ బాడీ. దీన్ని మగవాళ్ళు మాట్లాడితే ఎవరేమనుకోరు, వాళ్ళ పదాలన్నీ వాడతారు, ఎవరేమనుకోరు. కానీ ఇది మొట్టమొదటిసారి ఆడపిల్లలు వాళ్ళంతట వాళ్ళుగా ఈ ట్యాబూ సబ్జెక్ట్ని బహిరంగంగా మాట్లాడారు. అంటే దీన్ని ఒక పొలిటిసైజ్ చేశారు. ఇది వాళ్ళ శరీరానికి సంబంధించిన అణచివేతలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయటంలో ఇది పెద్ద ముందడుగు. అంటే ఓపెన్నెస్. బహిష్టు గురించి, ఋతుస్రావం గురించి భారతదేశంలో విస్తారమైన చర్చ శబరిమల అప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ సబ్జెక్టును బయటికి తీసుకొచ్చి శారీరకమైన ఏమంటారు ఫంక్షన్స్, మామూలు వ్యవహారాలు, రోజువారీ వ్యవహారాలని లింక్ చేసి దాన్ని పొలిటిసైజ్ చేయటం, తద్వారా వాళ్ళ శరీరాల మీద ఉండే ట్యాబూస్ని తీసేయటం. అక్కడ ఇంకోటి కూడా మీరు చూసి ఉంటారు, పంపించేవాళ్ళు కూడా జొమాటోలో, స్విగ్గీలో పంపించేవాళ్ళు చాలా పార్సిల్స్ రకరకాలుగా పంపించారు. అందులో శానిటరీ నాప్కిన్స్ కుప్పలు అక్కడ చూస్తారు. వచ్చాయి. అంటే అవేమి వాళ్ళు రహస్యంగా తీసుకెళ్ళట్లా, అక్కడ కుప్ప పెట్టి ఉంచారు. మగపిల్లలు కూడా ఇస్తున్నారు వాళ్ళకి, ఆడపిల్లలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మీరు వెళ్తే నల్ల కవర్లో చుట్టి జాగ్రత్తగా దాన్ని బ్యాగ్లో పెట్టుకుని ఎవరికి కనపడకుండా తీసుకొస్తారు. అదేదో చాలా సిగ్గుపడిపోయే విషయంలాగా తీసుకొస్తారు. ఒక పిల్లలకి సంబంధించిన హగ్గీస్, డైపర్ తీసుకురమ్మంటే అంత సిగ్గుపడదు. ఎందుకనండి? ఏదైనా క్లీనింగ్ అండ్ కంఫర్ట్ ప్రాసెస్సే కదా, ఎందుకని? ఇవి ట్యాబూస్. ఈ ట్యాబూస్ని వాళ్ళు అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ అక్కడ బ్రేక్ చేశారు. అంటే నువ్వు కొంతమంది నాయకత్వంలో, ఆర్గనైజేషన్లో ఉండడము, ఉపన్యాసాలు చెప్పడము, అనర్గళంగా మాట్లాడడము, ఇవన్నీ మనం అద్భుతంగా మెచ్చుకునే అంశాలు, కనపడే అంశాలు. కనపడకుండా బ్రేక్ అవుతున్నాయి ఏంటి? ఉద్యమ సందర్భంలో ఒక ఉద్యమం అనేక సామాజిక కట్టుబాట్లని, 1000 సంవత్సరాలు కాపాడిన సామాజిక కట్టుబాట్లని పటామని తెంచి అవతల పడేస్తుంది. ఈ సందర్భంలో ఈ గ్లేరింగ్గా కనపడే అంశం అది. బహిరంగ వేదికల మీదకి ఏ అంశాలు వచ్చినాయి, ఇది కొనసాగుతుందా లేకపోతే బ్యాక్లాష్లో వెనక్కి వెళ్తుందా, అది వేరే సంగతి. కానీ ఈ ఉద్యమ సందర్భంలో దీన్ని మనం ఏమనాలి, జెండర్ డిస్క్రిమినేషన్ ఇష్యూస్, బాడీ షేమింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఒక పెద్ద వెయిట్ వేశారు ఆడపిల్లలకి. అది వాళ్ళ ఉమ్మడి అచీవ్మెంట్ అని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్గా మీరు చూసారో లేదో, చాలా చోట్ల మగపిల్లలు చక్కగా ఆడపిల్లలు జీన్స్లు వేసుకొని నిలబడ్డారు. అంటే జెండర్ న్యూట్రలైజేషన్ ఆ ప్రాసెస్ బహిరంగ ప్రదేశాల్లో నువ్వు నిలబడతావు, అట్లా వాళ్ళు నిలబడ్డారు. స్లోగన్స్ రాసిన వాటిల్లో చాలా జెండర్ సెన్సిటివ్ స్లోగన్స్ నేను చూసాను. కొన్ని ఉదాహరణలు చెప్తారు. అంటే ఎక్కడా కూడా గాజులు వేసుకోండి మీరు, లేకపోతే చీర కట్టుకొని తిరుగు, అంటే ఆడదానివా, ఇట్లాంటి సింబల్స్ని మీరు ఎక్కడైనా వాడగా చూసారు? లేదు, చూడలేదు కదా. అట్లనే సెక్చువల్ సింబల్స్ని వాళ్ళు ఎక్కడ వాడలేదు. బూతులు వాడడం వేరు, ఆడపిల్లల్ని కించపరిచే, స్త్రీలని కించపరిచే సెక్చువల్ సింబల్స్ వాడడం వేరు. అవి కూడా మీకు ఎక్కడ కనపడవు. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు జెండర్ సెన్సిటివ్గా ఉన్నారు అని అర్థం. ఎక్కడన్నా ఆడపిల్లల్ని నువ్వు వెనకాల ఉండి నేను రక్షిస్తానని అన్నారేమో, అమ్మాయిలు ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళే ముందుకు వెళ్ళిపోయారు. అసలు నువ్వు ఇప్పుడు మన ఇమేజ్ ఏంటి, కాదు, మగవాడు ఆడవాళ్ళని రక్షించటం హీరో, అది కదా మనం మొత్తం సినిమాలు మనకి ఇస్తున్న సంస్కృతి. కానీ ఒక ఆడపిల్ల వీళ్ళని కొట్టద్దు అడ్డం పడింది అని అడ్డం పట్టడం, ఎవరెవరిని రక్షించటం, అంటే ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత గొప్పగా బ్రేక్ చేశారు వాళ్ళు. ఒక పోలీస్ వ్యాన్కి అడ్డంగా నిలబట్టమా, ఒక్క చేత్తో ఆపేసి నవ్వుకోవడమా, అమ్మాయి ఆపడం ఒక భాగం, నవ్వుకుంటోంది. ఇలాంటివి అంటే ఇది వాళ్ళు తెలిసి చేశారా లేకపోతే తెలియకుండా చిలిపితనంతో చేశారా అనేది కూడా కాదు. ఒక సందర్భంలో ఒక భావోద్వేగం నడిపిస్తే ఆ టైంలో ఇంకేం తెలియదండి, నిన్ను ఎరగొట్టేసినా తెలియదు.
ఆ రక్తం గారుతున్న దెబ్బలు తిన్నారు కదా అమ్మాయిలు కూడా. అమ్మాయిలు తిన్నారు, దెబ్బలు కొట్టుకున్న పిల్లగాడు వచ్చి తలకాయ పట్టుకొని నేను ఆగను అంటున్నాడు. అది ఆ నడిపించే ఆవేశం, భావోద్వేగపు ఆవేశం. దాంట్లో ఈసారి ఫుల్గా 100% ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆడపిల్లలు. అది రివాల్ట్ అయ్యారు, తిరగబడ్డారు కూడా అక్కడ. కల్చరల్ ఎక్స్ప్రెషన్, మీమ్స్ చేయడము. ఆ తర్వాత గోధి మీడియాకి సంబంధించి ఆ అమ్మాయి వేలు చూపించడం. అంటే ఎక్స్ప్రెషన్ మాస్కులిన్ ఎక్స్ప్రెషన్, అంటే మగవాడు మాత్రమే. ఆడపిల్లలు కూడా బూతులు మాట్లాడతారా అని కదా మనం మాట్లాడతాం. అంటే బూతులు మాట్లాడే హక్కు మగవాళ్ళకి మాత్రమే ఉంటుందా? బూతులు మాట్లాడటం తప్పైతే ఇద్దరు మాట్లాడకూడదు కదా. మగవాళ్ళు మాట్లాడచ్చు, ఆడపిల్లలు మాట్లాడచ్చా? అండంలోనే జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. భాష తప్పు అయితే తప్పు, ఒక నీతి ఇద్దరికి ఒకే రకంగా ఉండాలి. ఇక్కడ అది లేదు కాబట్టి ఆడపిల్ల చక్కగా నువ్వు ఇచ్చిన మాస్కులైన భాషనే అక్కడ గోధి మీడియా మీద వాడింది, వేలు చూపించి. మీరు దాన్ని సమర్థిస్తున్నారా? నిజంగా మీరు సమర్థిస్తున్నారా దాన్ని? నేను సమర్థించడమా సమర్థించకపోవడమా అనేది అసలు ప్రశ్నే కాదు. నేను సమర్థిస్తే ఎంత, నేను సమర్థించకపోతే ఎంత? హూ కేర్స్? జంజీ ఇది చూసి కేర్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? నోవే. ముసలోళ్ళు ముత్తుకోళ్ళు చూసి దేవిగారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవాలి తప్ప. నేనేమంటున్నా అంటే ఆ భాషను వాళ్ళు ఎంచుకున్నారు, నీకు నచ్చపోతే అది నీ కర్మ. కానీ నేనేమంటున్నా, నీ రిస్ట్రిక్షన్స్ ఇలా డిస్క్రిమినేషన్లో పెట్టొద్దు అంటున్నా. దాన్ని వాళ్ళు బ్రేక్ చేశారు అంటున్నా. ఒక సంస్కారవంతమైన భాషని నువ్వు ఈ జంజీకి ఇవ్వలేకపోయినావు అని చెప్తున్నా నేను నీకు. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ నువ్వు ఇవ్వలేని భాషతోనే మాట్లాడారని చెప్తున్నా. ఇక్కడ ఈ భాషకు సంబంధించిన అంశం ముందుకెళ్తే కల్చరల్ అంశాలు. నైట్ పూట అక్కడ ఈ ఉద్యమ ప్రదేశం అంతా మన భాషలో ఉద్యమ ప్రదేశం, కానీ ఈ ఐటీ సెల్లు, వాట్సాప్ యూనివర్సిటీ ఒక నైట్ క్లబ్బులుగా మారిపోయినాయి. కల్చర్లెస్గా తయారైనారు. అక్కడ మొత్తం విచ్చలవిడిగా జరిగిందని ఒకవైపు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే, రెండో వైపు అక్కడ భజనలు జరిగినాయి. రాముని పాటలు పాడినారు, కృష్ణుని పాటలు పాడినారు, సినిమా పాటలు పాడినారు, ప్రేమ పాటలు పాడినారు, ఉద్యమ పాటలు పాడినారు, అన్నీ పాడినారు. అంటే ఎట్లా చూడాలంటే ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు కల్చరల్ సంబంధించిన అంశాలు ఎట్లా నడిపిస్తాయి నైట్? నేను ముందే చెప్పాను, ఇది ఒక బస్సులో ఒక గమ్యానికి వెళ్ళే ప్రయాణికులు లాంటి వాళ్ళు. వీళ్ళ మధ్యలో ఏ రకమైన సారూప్యత కానీ ఆర్గనైజేషన్ కానీ లేదు. వాళ్ళ సింగిల్ డిమాండ్ ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థ. దీంట్లో ఇంత నాశనానికి కారణమైన వాడు పోవాలి. ఆ పోవడం అనేది కూడా ఒక సింబల్. ఆ సింబల్ ఏంటి? నువ్వు రెస్పాన్సిబుల్ కాబట్టి నువ్వు ఫస్ట్ పక్క తప్పుకో, తర్వాత దీన్ని బాగు చేయి. రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పారు. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అడిగారు. ఈ అకౌంటబిలిటీ అడిగిన తర్వాత జరిగే ఈ కల్చరల్ ఏదైతే ఉందో, ఇందులో అన్ని వర్గాల, అన్ని జాతుల, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. వాళ్ళకి ఏదైతే ఎంటర్టైన్మెంట్ అది చేసుకుంటారు. రెండోది వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళ బాధ ఏంటండి, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు పరస్పర కన్సెంట్లో వాళ్ళు ఏం చేసుకున్నారని నీదికేంటి సమస్య? నువ్వేం వాళ్ళకి కాపలాదారువా? ముందు నీ దివ్యత్వం కలిగిన అధినాయకుడు రాసలీలన్నీ మీ వాళ్లే, ఆయన ఆటోబయోగ్రఫీ జీవన కథ రాసిన వాళ్లే, ఆత్మకథ రాసిన వాళ్లే. టీవీ మీడియాల నిండా ఆ ఏడాది నుంచి ధూపదీప నైవేద్యాలతో వెల్లడి చేస్తున్న విషయం తెలుసు కదా. ఇంత రాసలీలలు పెట్టుకున్న వాళ్ళు కూడా గురువింద కిందనాలు పెరగదని పెట్టుకొని మీరు మాట్లాడటమే పిల్లల గురించి. పిల్లలంటే వాళ్ళు ఆ వయసులో ఉన్నారండి. వాళ్ళకి నువ్వు కస్టోడియన్వా? ఒక్కొక్కళ్ళు మీరు పెళ్ళిళ్ళయి 30 సంబంధాలు పెట్టుకొని మీ కథలన్నీ బయటకు వస్తున్నాయి కదా. చూసాం కదా వాళ్ళ కథలన్నీ వైనాలుగా. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి మొత్తం వక్కాణించడం లేదు నేను. కానీ మీ అధినాయకుడి దివ్యత్వ లీలలే బయటకు వచ్చినాయి కదా. మీరు పిల్లల గురించి ఏం మాట్లాడతారండి? అంటే మీరేం కాపలాదారుల వాళ్ళకి? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు నీకేమన్నా ఉందా ఐటీ సెల్కి? వాళ్ళు పాక్ ఏజెంట్లు అన్నావు, చైనా ఏజెంట్లు అన్నావు, దేశద్రోహులు అన్నావు, ఇంకేం మిగిలింది వాళ్ళకి? ఇదోటి మిగిలింది. అంటే ఇది తేలికైన విషయం ఏంటంటే, బట్టగాల్చి నెత్తినేసినట్టు
ఆడపిల్లల క్యారెక్టర్ గురించి మాట్లాడితే చాలు, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ క్రెడిబిలిటీ అంతా నాశనం చేయొచ్చు. ఇది పక్కా మనుధర్మశాస్త్రపు సనాతనవాదం. ఆడపిల్లల శీలమే ఇంపార్టెంటు, ఆడపిల్లలు పవిత్రంగా ఉండాలి. నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నాక మాట్లాడు. అందుకని ఈ ఆరోపణలు చేయకండి. మీకు తెలియదు, మీకు ఆధారాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. కేవలం వాళ్ళని బద్నాం చేయడానికి నోటుకు వచ్చిన పిచ్చి కూతలు కూస్తున్నారు మీరు. అంటే కల్చరల్ అంశంలో ఒక పాయింట్ మాట్లాడారు. రెండో పాయింట్, రాముని పాటలు పాడారు, కృష్ణుని భజనలు చేశారు, కదా వాళ్ళు పాప్ సాంగ్స్ పాడారు, డాన్సులు చేశారు. దేశం యొక్క డైవర్సిటీ అండి అది. మన దేశం యొక్క విభిన్నత్వం అది. మన దేశంలో ఉండే రకరకాల వాళ్ళకి రకరకాల ఇష్టాలు ఉంటాయి. అవన్నీ వాళ్ళ ఎక్స్ప్రెషన్. వాళ్ళు రాముణ్ణి అడుగుతారు, బాబు నిన్ను లూటీ చేసిన వాళ్ళని నువ్వు ఎట్లా పెట్టుకుంటావు అని అడుగుతుండొచ్చు వాళ్ళు. అంతే కదా, వాళ్ళకి అకౌంటబిలిటీ లేదా అని రాముణ్ణి అడుగుతుండొచ్చు. నువ్వు జవాబుదారీగా ఉన్నావు కదా ఈయన ఉండడా అని అడుగుతుండొచ్చు. కృష్ణుడి గురించి కూడా అడుగుతుండొచ్చు. అంటే నీకు ఏ ఎక్స్ప్రెషను, ఇప్పుడు ఒకనొకప్పుడు యేసుక్రీస్తు సిలువలు పెట్టుకొని జార్ చక్రవర్తిని బోవ పెట్టమని రొట్టె ఇవ్వమని అడగటానికి వెళ్ళారు ప్రజలు. అది వాళ్ళ కల్చరల్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఏ ప్రాంతం నుంచి వస్తే ఆ కల్చరల్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటావు. ఒక ఉద్యమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యమ గీతాలు పాడొచ్చు, ఓ భజనలు అలవాటైన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు భజనలు చేయొచ్చు. మనకెందుకు ఆ బాధ? నాకు అర్థం కాదు. అసలు దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇన్ని రకాల ధారల నుంచి ప్రవాహాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉద్యమంలో ఒక నదిగా మారారు అనేది మనం అప్రిషియేట్ చేయాలి. సో బహుళ సంస్కృతి భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది. బహుళ సంస్కృతి, ఏకశిలా సదృశ్యమైన సంస్కృతి కాదు. రెండోది, బహుళ సంస్కృతి అనేది వికాసంలో ఒక భాగం, మానవాభివృద్ధిలో ఒక భాగం. బహుళ సంస్కృతి భిన్నమైన ఎక్స్ప్రెషన్స్ అనేది యువతరానికి సంబంధించిన ఓ సింబల్, ఓ ప్రతీక. ఈ విషయాలు గుర్తించకపోతే నువ్వు యువతరానికి వ్యతిరేకం అని అర్థం. యువతరానికి నువ్వు వ్యతిరేకం అని అర్థం అంటే దాని అర్థం ఏంటి? ఏ దేశమైనా యువతరానికి వ్యతిరేకంగా ఉన్న దేశం అంటే అది సొంత కాళ్ళని నరుక్కున్నట్టే కదా. అందుకే అంటున్నా నువ్వు దేశానికి వ్యతిరేకం. యువతరం యొక్క ఆకాంక్షలు, వాళ్ళు ఏమన్నా కొండ మీద కోత అడిగారా? అడగలేదు కదా. వాళ్ళు అడిగింది ఏంటి? న్యాయమైన పరీక్షలు, లీకేజీ లేని పరీక్షలు, మంచి విద్యా విధానం అడిగారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్న ఏ దేశమైనా యువతరం అడక్కముందే ఇవన్నీ చేయాలి. అసలు నువ్వు చేయలేదు, వాళ్ళు బజార్లకు వచ్చి అడిగారు. ఆ యువతరం మీద నువ్వు భయంకరమైన ట్రోలింగు, వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు, అరెస్టులు ఇవన్నీ చేస్తే, కక్ష తీర్చుకునే పనులు చేస్తే నువ్వు దేశానికి వ్యతిరేకమే. దేశద్రోహులు వేరే ఎవరు కాదు. ఈ పిల్లల్ని ఎవరైతే అరెస్టులు చేసి కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో, ఈ పిల్లల మీద నోటుకొచ్చినట్టు గ్యాంగ్ రేపులు, సంపుతాం పొడుస్తాం అని మాట్లాడుతున్నారో, ఈ పిల్లల మీద ఎవరైతే రైఫిల్స్ ఎత్తుకొని పోతున్నారో వాళ్ళందరూ దేశద్రోహులు. వాళ్ళందరూ ఈ దేశ భవిష్యత్తుకి గొడ్డలి పెట్టు. వాళ్ళందరినీ ఫస్ట్ ఓ పక్కకు దోసేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాక్రోచ్లో పేరుతోటి పేర్లు పెట్టి తర్వాత వాళ్ళని ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టి తర్వాత వాళ్ళని లేకుండా చేయడం అనేది ఆ ప్రాసెస్లో ఇలాంటివి జరిగినాయి గతంలో, చరిత్రలో అన్నారు. మరి అలాంటి కాక్రోచ్లు తిరగబడ్డాయి. అసలు నేను తలవంచను వెనకడిగేయను అనుకున్న వాళ్ళతోటి వెనకడిగేయించినాయి. అసలు 2 రోజులనే, ముందు రోజు చర్చలైనా నెక్స్ట్ రోజు కల్లా అంటే ఎట్లా సాధ్యమైంది అది? కాక్రోచ్లకు సంబంధించిన విషయంలో ఈ పరిణామం చూసే సరదాగా మొదలయ్యి ఆ తర్వాత ఒక డిమాండ్లో ఒక కాంక్రీట్ నిర్దిష్ట రూపానికి వచ్చి ఆ తర్వాత కార్యాచరణలోకి వచ్చి, డిమాండ్ ఫస్ట్ మీడియాలోనే ఉంది అది. ఆ తర్వాత లాభం లేదమ్మా మీడియాతో వీళ్ళు ఎవరు కదలరు అనుకున్న తర్వాత వీధులే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కాక్రోచ్లు భారతదేశ ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవం ఇచ్చారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇది వీధుల్లో మాత్రమే బతకగలుగుతుంది, సామాన్యమైన వాడి చేతుల్లో మాత్రమే బతకగలుగుతుందనే ఒక వాస్తవాన్ని మళ్ళీ తేల్చి చెప్పారు. నువ్వు ఏ నిమిషానైతే వీధులు మౌనం వహిస్తాయి, ఇది కూడా వాళ్ళ స్లోగనే, వీధులు మౌనం వహిస్తే దేశంలో నియంతృత్వం రాజ్యం వెళ్తుంది. కాబట్టి దీన్ని బద్దలు కొట్టండి, దద్దరిల్లిపోవాలి వీధులన్నీ,
అనడం కాక్రోచ్లు చేసిన గొప్ప విజయం. ఈ దేశానికి వాళ్ళు చేసిన గొప్ప సేవ అది. వాళ్ళు పోలీసుల పట్ల, బీజేపీ ప్రభుత్వం పట్ల, వీళ్ళు అజేయులు, వీళ్ళకి తిరుగులేదు అన్న భావన పట్ల కాదు, ఎవరినైనా మెడలు ఉంచుతాం. దేశంలో ప్రజాశక్తి, ప్రజల యొక్క శక్తి ఎంత అద్భుతమైన పనులు చేస్తుంది అనే దాన్ని వాళ్ళు మళ్ళొకసారి చూపించి, ఈ దేశంలో ఉండే రకరకాల డిమాండ్లతో నోరు మూసుకొని మనకి ఏదో అయిపోతుందని భయపడుతున్న వాళ్ళ భయాన్ని బద్దలుగొట్టారు. రండి మళ్ళీ వీధుల్లోకి వస్తే వీధులు మాట్లాడితే మీకు అడ్డే లేదని తేల్చి చెప్పారు. అంటే వాళ్ళొక్కళ్ళే విజయం సాధించలా, మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు రహదారి వేశారు. కాక్రోచ్లు అనే పదమే ఒక రకంగా మార్జినలైజ్డ్, అంటే పక్కకు నెట్టివేయబడిన, ప్రధాన స్రవంతిలో లేని, తొక్కివేయబడిన, అణిచివేయబడిన వర్గాల యొక్క ఒక ప్రాణి, ఒక కీటకం కాకుండా ఒక మార్జినలైజ్డ్ సింబల్గా దాన్ని తీసుకొచ్చి గొర్రెలు తిరగబడతాయిలాగా మార్జినలైజ్డ్ వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు అనేదాన్ని వాళ్ళు చూపించారు. కాక్రోచ్లుగా చేసి ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. వీళ్ళ భావజాలంలో కాక్రోచ్లనే ముద్ర వేయటంలో ఉద్దేశం ఓచిపోతాయి. అది జరుగుతుందా లేదా? ఇప్పుడు చరిత్ర గమనంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని మలుపులు ఉంటాయి. ఆ మలుపులో నువ్వు లొంగిపోయి చచ్చిపోతావా, తిరగబడి బతికిపోతావా? వీళ్ళు తిరగబడి బతికిపోవటమే కాదు, అందరినీ బతికిస్తాం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అనడానికి యువతరం యొక్క శక్తిని నిరూపించారు ఒకటి. రెండోది, ముఖ్యంగా ఉత్తర భారతదేశం యంగ్ యువశక్తితో ఉన్న దేశం కాబట్టి వాళ్ళకి మీరు నార్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, అంటే సౌత్ ఏదో ఎరగదీసిందని కాదు, దాంతో పోలిస్తే ఇది బెటర్గా ఉంది. ఉత్తర స్కూల్స్ చూడండి, టీచింగ్ సిస్టమ్ చూడండి, పరీక్షల సిస్టమ్ చూడండి, వాళ్ళు పెడుతున్న డబ్బులు చూడండి, వాళ్ళ ప్రిపరేషన్స్ చూడండి, వాళ్ళ పేదరికం చూడండి. పేదరికం నుంచి బయటపడటానికి వాళ్ళకు ఉండే ఒకే ఒక్క ఆశ చదువు. అది కూడా లేకుండా చేస్తే వాళ్ళు ఏమైపోవాలి? అందుకని ఇక మేము కాక్రోచుల్లాగా నువ్వు మమ్మల్ని కాలు కింద వేసి తొక్కేసే ముందే మేము నీ ఒళ్ళంతా పాకేస్తాం అని వాళ్ళు డిసైడ్ చేసేసారు. దట్ ఈజ్ అ టర్నింగ్ పాయింట్. అది టర్నింగ్ పాయింట్. ఎప్పుడూ కూడా ఒక ఉద్యమం అనేది కేవలం వాళ్ళకి సంబంధించిందిగా మొదలైనప్పటికీ వాళ్ళకి సంబంధించిందిగానే ముగియదు. ఒక గొప్ప ఉద్యమం యొక్క లక్షణం ఏంటంటే రకరకాల అంశాలని, విశాలమైన నినాదాలని అది సొంతం చేసుకుంటుంది. కాబట్టే అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలయ్యి రామ్ మందిర్ అవినీతి దగ్గర మొదలైతే మొత్తం సిస్టమ్ మీద, ప్రధానమంత్రి మీద, పార్లమెంటు వ్యవస్థల మీద, చివరికి ప్రజాస్వామ్యం మీద. ప్రజాస్వామ్యం సామాన్యులకి, యువతరానికి ఎందుకు అవసరం అనే దగ్గర ఉద్యమం వాళ్ళకి నేర్పిస్తుంది. ఉద్యమం ఎప్పుడైనా అది నేర్పించింది కాబట్టి వాళ్ళు దాన్ని రియలైజ్ చేసుకున్నారు. ఆ రియలైజ్ అయిన దాని మీద వాళ్ళు యాక్షన్ చేశారు. కాబట్టి దీన్ని ఇంకా అనేక కోణాలు ఆవిష్కృతం అవుతాయి. ఇప్పటి వరకు మనం ఏదో పైపైన మనకు ఉన్న అవగాహనలో మనం చూసిన దాంట్లో మనం మాట్లాడుతూ ఉన్నాం అనాలిసిస్ అది. కాబట్టి ఇది గొప్ప స్లోగన్ని తెచ్చింది ఏమిటి అంటే, భయపడాల్సిన అవసరం లేదు, ఈ దేశం మంది, మీరు వీధుల్లోకి రానంతకాలం మిమ్మల్ని వీళ్ళు భయపెడుతూనే ఉంటారు, మీరు వీధుల్లోకి రానంతకాలం ఈ దేశంలో ప్రజల కోరికలు సాధించబడవు, మీరు వీధుల్లోకి రానంతకాలం మన దేశంలో ప్రజాస్వామ్యం బతకదు, గూండాలు తిరిగేందుకు కాదు వీధులు, సామాన్య జనం కోసం అని తేల్చి చెప్పారు. థ్యాంక్ యూ దేవి గారు. మళ్ళీ మాట్లాడదాం. ఈ కాక్రోచ్ ఉద్యమం చుట్టూ కానీ దేశంలో జరుగుతున్న అనేక అంశాలని మళ్ళీ మాట్లాడదాం. నిజంగా ఈ ఉద్యమంలో ఉన్న సాంస్కృతిక అంశాలు, భాష, ఆధిపత్య భావజాలం, వీటికి సంబంధించి చాలా అంశాలని మా ప్రేక్షకుల ముందు ఉంచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, ఈ ఆర్ఎస్ఎస్ నేత మాట్లాడిన భాష, ఆ భావజాలం, ఆ ఆధిపత్య ధోరణి ఎక్కడి నుంచి మొదలైంది. ఉద్యమానికి తిరుగుబాటు కూడా భాష ఉంటుంది, దానికి ఒక కల్చర్ ఉంటుంది. ఈ మల్టీఫ్లేరియస్ భారతదేశంలో ఉన్న ఈ బహుళత్వం అనేది కాక్రోచ్ ఉద్యమంలో, జెన్జీ ఉద్యమంలో కనిపించింది, వినిపించింది, గెలిపించింది ప్రజాస్వామ్యం అని చెప్పేసి దేవి గారు అన్నారు. మరి ఆమె చెప్పిన మిగతా అంశాలపైన కూడా మీరు తప్పకుండా కామెంట్ రాయండి. ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.